సార్ కైండ్ రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఏంటంటే సార్, ఇవాళ సపరేట్గా బీసీ సబ్జెక్ట్ మీద సభ పెడతామని నిన్నటి నుంచి మీడియాలో చెప్పడం జరిగింది. అంతకుముందు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారు కొంత డేటా బయట పెట్టడం జరిగింది సార్. అయితే మేము అనుకున్నది ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటా బయట పెట్టారు. ఈరోజు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నాం సార్. అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమ అనిపించేస్తే, దీంతో ఏం చేయబోతా ఉన్నారు ఈ డేటాతోని? మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా, ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీ అది బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అధ్యక్ష. సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం. రెండోది అధ్యక్ష, తమరు మాట్లాడుతూ అసలు ఇంతవరకు అథెంటిక్ డేటా లేనే లేదని అన్నారు. ఒకటి, జనాభా లెక్కల డేటా ఉందండి. జనాభా లెక్కల డేటా 2011లో చేసిన దాని ప్రకారం తెలంగాణ జనాభా 3,50,00,000. ఎవ్రీ డికేడ్లో, అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అది ఇంటర్నేషనల్ వైజ్గా ఉండేటటువంటి ట్రెండ్, భారతదేశంలో ఉండేటటువంటి ట్రెండ్ను చూసి యావరేజ్ తీస్తే 13.5% పెరుగుతుంది సార్ ఎక్కడైనా కూడా జనాభా. ఆ లెక్కల్లో చూసుకుంటే ఈసారి 2024లో మన తెలంగాణ రాష్ట్ర జనాభా 4,18,00,000 ఉన్నాయి. అందులో పర్టికులర్గా అంతకుముందు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్, ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. కేవలం ఓసీల జనాభా మాత్రం 5% పెరిగినట్టుగా చూపించినారు సార్. సో అన్నీ కూడా అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకొకటి, ఈ ప్రభుత్వ హయాంలో సార్ ఏ పథకం చేసినా కూడా, ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఎన్యూమరేషన్ చేసినా కూడా చాలామంది ఇంతవరకు మా ఇంటికే రాలేదు, మా ఇంటికే చేరలేదని చెప్తున్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. అందులో వారు చెప్పినారు కొన్ని హౌస్ హోల్డ్స్ వారు డేటా ఇవ్వలేదు అని చెప్పి. మరి అట్లా ఇవ్వనటువంటి వారి కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీరు మళ్ళీ వాళ్ళని రిజిస్టర్ చేసుకోమని అడుగుతారా? రిజిస్టర్ చేసే అవకాశం ఇస్తారా? ఇవ్వనటువంటి వాళ్ళ మీద విండిక్టివ్గా కాకుండా ఎట్లా ఇంక్లూజివ్గా ఉండాలనేటటువంటి అంశం చెప్పాలని నేను కోరుతాను సార్. ఓకే, డిప్యూటీ సీఎం గారు ప్లీజ్ మీ క్లారిఫికేషన్స్ జవాబు చెప్పండి. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్పినటువంటి అంశం, ప్రకటించినటువంటి ఈ స్టాటిస్టిక్స్ పైన ప్రభుత్వం ఏం ఆలోచన చేయబోతుంది? డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఈ స్టాటిస్టిక్స్ పైన భవిష్యత్తులో ఈ రాష్ట్ర వనరుల్ని, సంపదని ఈ సంఖ్యకు అనుగుణంగా కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసి వారి అభివృద్ధి కోసం చేయటం కోసమే దీన్ని మొదలుపెట్టింది. ఇది రాజకీయ, ఆర్థిక, లేకపోతే ఉద్యోగ, ఇతర అవకాశాల్లో కూడా ఎక్కడెక్కడైతే వెనకబడి ఉన్నారో ఈ సంఖ్యను బట్టి వారిని ప్రోత్సహించడం కోసం ఈ స్టాటిస్టిక్స్ని సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2, దీనికంటే ముందు జనాభా లెక్కలు లేవని నేను చెప్పలే. జనాభా లెక్కలు 2011 సెన్సస్ మాత్రమే ఉన్నాయి. మీరు చెప్పిన కుటుంబ సర్వే అన్ని కులాలతో కలిపి చేసినటువంటి సర్వే సైంటిఫిక్గా ఇంతవరకు వెళ్ళలేదు. ఆ 2011 సెన్సస్లో జనాభా లెక్కలు ఇస్తారు, సరే ఎస్సీ ఎస్టీ లెక్కలు కూడా ఇస్తారు. మిగతా వాళ్ళవి మాత్రం దాంట్లో లేవు. అది మొట్టమొదటిసారి ఇక్కడ జరిగిందని చెప్పారు. అట్లాగే మిగిలిపోయినటువంటి వాళ్ళు, కొద్దిమంది చేసుకోవడానికి ముందుకు రానటువంటి వాళ్ళు, లేకపోతే ఇళ్ళు తాళాలు వేసుకున్నటువంటి వాళ్ళకి సంఖ్య కూడా నేను చెప్పాను. వాళ్ళు పదే ప్రయత్నం చేసినా కొద్దిమంది ఆసక్తి చూపించలేదు, మాకు అవసరం లేదన్నారు. సరే, ఇప్పటికి కూడా వాళ్ళు మేము ఆసక్తి చూపించుకుంటాం, చేసుకుంటామంటే డెఫినెట్గా వాళ్ళు దే కెన్ కమ్ అండ్ దే కెన్ గివ్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. నో ఇష్యూ ఎట్ ఆల్. దానికి అట్లాగే అట్లాగే మిగతా సభ్యులు చెప్పింది కూడా, మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కొంత సమాచారాన్ని పెట్టి మీరే పొందుపరిచారు వెబ్సైట్లో. అంటే ఇప్పటివరకు ఇటువంటి క్యాలిక్యులేటెడ్, సిస్టమేటిక్, సైంటిఫిక్ సర్వే ఏది లేదు అధ్యక్ష. అందుబాటులో ఏది ఉంటే అదే ఊహించుకొని అందులో పొందుపరుచుకొని చేయటం తప్ప. సో ఇప్పటివరకు ఇచ్చిన ఏ సమాచారం అయినా సైంటిఫిక్ స్టడీతో ఇచ్చినటువంటి సమాచారం కాదు. ఇది వాస్తవం. నేను చెప్తున్నాను సార్, డాటా ఏది చూపించినా కానీ ఇప్పటివరకు మనం ప్రతి సంవత్సరం బడ్జెట్లో
వచ్చిన ఆదాయాన్ని నిధుల్ని కొన్ని వర్గాలకు కేటాయిస్తూ ఇంతమంది ఉండొచ్చు అని చెప్పి చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఊహాగానాలతో చేసేయో లేకపోతే అంచనాలతో చేసేయో తప్ప కరెక్ట్ పిక్చర్ అయితే కాదు. ఇది కరెక్ట్ పిక్చర్ ఓన్లీ ఇంటింటికి చేసినటువంటి సర్వే ద్వారా వచ్చే పిక్చరే కరెక్ట్ పిక్చర్. థ్యాంక్ యూ.